నమస్తే. ఎన్నో విషయాలు హెల్త్‌కి సంబంధించి మెగా9 హెల్త్‌లో మాట్లాడుతూ ఉన్నాం. నాతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ గారు కార్డియాలజీ నుంచి. సో, కార్డియాలజీ అనగానే కరోనా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా చాలా వరకు డెత్ రేట్ పెరిగిపోయింది. అది కూడా కార్డియాక్ అరెస్ట్‌లు పెరిగిపోయాయని చాలామంది అపోహపడ్డారు అని ఈ మధ్య ఒక అధ్యయనం తేలింది. అందరూ దాని మీద అవగాహన ఈ మధ్య కాలంలోనే పెంచుకుంటూ ఉన్నారు. కానీ అసలు దేనివల్ల మన గుండె వీక్ అవుతోంది? దేని వలన మనం ఇంతగా సఫర్ అవుతూ ఉన్నాం? చాలా వరకు ప్రతి ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఈ కార్డియాక్ సంబంధించిన విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. ఈ జబ్బు బారిన పడటానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఈ విషయాలన్నీ డిస్కస్ చేయబోతున్నాను. నాతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ గారు. మీరు నవీన్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. హలో సార్. నమస్తే. సో కార్డియాక్ అనగానే కరోనా గుర్తొస్తుంది. మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని అడిగినట్టుగా ఎందుకు కరోనా తర్వాత ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు కార్డియాక్ అరెస్ట్లకు సంబంధించి? నిజంగానే డెత్ రేట్ పెరిగిందంటారా? లేదా అవగాహన ఎక్కువ కావటం వలన అందరికీ అవేర్నెస్ పెరిగి ఆటోమేటిక్గా కార్డియాక్ అనగానే కరోనా వల్లనే ఇవి జరిగాయి, ఈ డెత్ రేట్ పెరిగింది అంటారా? మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి? ఈ కరోనా తర్వాత హెల్త్ కాన్షియస్నెస్ అనేది అందరికీ పెరిగింది. బేసికలీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత మోర్టాలిటీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి హాస్పిటల్ అనేది అప్పటి వరకు లేని భయం నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం, కరోనా స్క్రీనింగ్కి చేసుకోవడం, దాని తర్వాత ఈ స్క్రీనింగ్ మెథడ్స్ అనేది ఎక్కువగా ఇంప్లిమెంట్ అయ్యాయి. దాంతో ల్యాబ్స్ కూడా డిఫరెంట్ ప్యాకేజ్ అవన్నీ పెట్టడం మూలంగా స్క్రీనింగ్ మెథడ్ అనేది మన కమ్యూనిటీలో పెరిగిందని చెప్పుకోవాలి ఆఫ్టర్ కోవిడ్. సో కోవిడ్ పెరగటం వల్లనే ఇంత అవగాహన వచ్చింది, అందరూ భయపడుతున్నారంటారా? ఎప్పుడైతే అవగాహన పెరిగిందో మనం స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు ప్రీ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ డిసీజ్ని పికప్ చేయడం వల్ల మనం ఇన్సిడెంట్స్ పెరిగిందని అనుకుంటున్నాం. అది మేజర్గా జరుగుతుంది. సెకండ్ ఏంటంటే కోవిడ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది ఎక్కువైపోయింది. సో వెన్ దెర్ ఇస్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో ఏమవుతుందంటే మనం బయటికి వెళ్ళి తిరగడం కానీ మన లైఫ్ స్టైల్ అనేది రిస్ట్రిక్టెడ్ టు ద హోమ్ అవ్వడం మూలంగా సో మన డైటరీ హ్యాబిట్స్ పెరగడం, ఇంట్లోనే తిని కూర్చోవడం వల్ల ఒబేసిటీ పెరగడం, మనలో బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, సో వీటన్నిటి మూలంగా మనకి హార్ట్ డిసీజెస్ కూడా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ అడిషన్ టు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ హెల్త్ అవేర్నెస్, ఈ బోత్ పుట్ టుగెదర్ మనకి కార్డియాక్ డిసీజ్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. బట్ చాలామంది చెప్పినట్టుగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల పెరిగిందని అనుకుంటున్నారు అపోహగా. బట్ స్టడీస్ మాత్రం దానివల్లనే పెరిగినట్టుగా అయితే పెద్ద ఎవిడెన్స్ అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. మీరు మాట్లాడుతూ వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఒబెసిటీ పెరుగుతుంది అని. సో మనకి కొన్ని మరణాల ఇది చూస్తే చాలా మటుకు ఫేమస్ వాళ్ళు వర్కౌట్ చేస్తూ చనిపోవడం, లైక్ జిమ్లో చనిపోవడం, ఆల్రెడీ డైలీ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ కూడా వాళ్ళు మరణాల బారిన పడటం. అదేమిటి అంటే ఫైనల్గా కార్డియాక్ అరెస్ట్ అనో కార్డియాక్ ప్రాబ్లం వలననో చనిపోవడం జరిగింది. దానికి ఏం చెప్తారు? అంటే జిమ్లలో మనకి ఎప్పుడైతే వర్కౌట్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని ఇన్సిడెంట్సెస్ ఈ మధ్యన మనకు ఈవెన్ సెలబ్రిటీస్ కూడా మనకు కొన్ని డెత్స్ మనం చూసాం. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే జిమ్ వర్కౌట్ చేసినప్పుడు మనకి హార్ట్ మీద ఎప్పుడైతే మనం వర్క్లోడ్ ఎక్కువ పడినప్పుడు ఆల్రెడీ డిసీజ్ ప్రాసెస్ ఉన్న వెజల్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉన్న ప్లాక్ అనేది రప్చర్ అవుతుంది. సో ప్లాక్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎక్సెసివ్ వర్క్లోడ్ తీసుకొని హార్ట్ మీద ఎక్కువ వర్క్లోడ్ చేసినప్పుడు ఆ ప్లాక్ ఏదైతే లోపల డిసీజ్ ప్రాసెస్ ఇంతకుముందు ఉంటుంది దానికల్ ప్లాక్ అంటాం. ప్లాక్ అంటే ఒక కొలెస్ట్రాల్ టిష్యూ అనేది కొరనరీ ఆర్టరీలో అంటే హార్ట్కి సంబంధించిన బ్లడ్ వెజల్లో పేరుకుపోయి ఉంటుంది. ఎప్పుడైతే మనం వర్కౌట్స్ ఎక్కువ చేస్తామో మనకు మించి చేస్తామో ఆ స్ట్రెస్ అనేది హార్ట్ పడినప్పుడు ఆ ప్లాక్ అనేది రప్చర్ అవుతుంది. ఆ ప్లాక్ రప్చర్ అయినప్పుడు ఇమీడియట్గా మనకి కొరనరీ బ్లడ్ ఫ్లో పోవడం, మనకి హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది. ఇది అందరికీ జరగదు, బట్ ఎవరైతే ప్లాక్ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళలో వాళ్ళకి జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రీడిస్పోజిషన్ ఆఫ్ డిసీజ్ ఉండాలి. అంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఇంతకుముందు బీపీఓ షుగర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ అలాంటి జెనెటిక్ హిస్టరీస్ కానీ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. అందరికీ వర్కౌట్ చేసిన ప్రతి ఒక్కరికి జరగదు. రైట్. మీరు జెనెటిక్ హిస్టరీ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. యాక్చువల్గా మా ఫ్యామిలీలో కూడా మా పేరెంట్స్ కూడా కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే, సర్జరీస్ అయిన వాళ్ళే. చిన్న ప్రాబ్లం వచ్చినా గుండెల్లో కాస్త చిక్కుగా అనిపించినా నాకు కూడా కార్డియాక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందేమోనని భయపడే వాళ్ళు ఉంటారు. ఇన్ని ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా ఈ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తున్న నాకే ఎప్పుడన్నా కొంచెం రిస్క్ అనిపిస్తే ఏమో అలాంటిది వస్తుందేమోనని టెస్టులు చేయించడం, ఎప్పుడూ నార్మల్ రావటం,
ఇప్పటికీ కనీసం నేనే ఒక 6-7 టైమ్స్ టెస్ట్లు చేయించుకొని ఉంటాను. కారణం ఏంటి అంటే బికాజ్ ఆఫ్ పేరెంట్స్. సో అసలు పేరెంట్స్కి ఉండి ఆ జెనెటిక్ వలన చిల్డ్రన్కి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది, చిల్డ్రన్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెళ్ళి అసలు టెస్ట్ల వరకు వెళ్ళాలంటారు? అంటే ఎప్పుడైతే మనకి జెనెటిక్ డిసీజెస్ ఉంటాయో లైక్ బీపీ అనేది కూడా జెనెటిక్గా రావచ్చు, ఓకే, షుగర్ అనేది కూడా జెనెటిక్గా రావచ్చు. ఓకే, సో ఎవరికైతే ఫ్యామిలీలో జెనెటిక్ ఉన్న వాళ్ళకి రావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు వచ్చే జెనెటిక్గా వచ్చే కమ్యూనిటీలో ఉండే జెనెటిక్గా వచ్చే డిసీజ్ చాలా తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ అనుకోండి, టైప్ 1 డయాబెటీస్ అంటాం. సో అది మనకి జెనెటిక్గా వస్తుంది. బట్ అందరికీ టైప్ 1 ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం మనకు వచ్చేదంతా టైప్ 2 డయాబెటీస్ మెల్టస్ ఉంటుంది. బట్ టైప్ 2లో కూడా దేర్ ఆర్ సమ్ వేరియంట్స్ జెనెటిక్గా వస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ దట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ చేంజెస్. అలా కాకుండా జెనెటిక్గా హార్ట్ డిసీజెస్ కూడా ఉంటాయి మనకి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు హార్ట్ అటాక్ ఇలాంటి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం మనం. సో అది కూడా మనకి జెనెటిక్గా ఉంటుంది. సో జెనెటిక్గా కమ్యూనిటీలో తీసుకున్నప్పుడు ఎవరికైతే ఫ్యామిలీలో రన్ అవుతుందో, ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్కి జెనెటిక్ డిసీజ్ ఉంటుందో వాళ్ళ చిల్డ్రన్కి అట్లీస్ట్ అది ఆటోజోమల్ డామినెంట్ అనమాట. 4 చిల్డ్రన్ ఉంటే 2 చిల్డ్రన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులో ఒకరికి రావచ్చు, ఇంకొకరు రెమినిసెంట్ ఫేజ్లో ఉండొచ్చు. సో ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇన్ జెనెటికల్లీ ఎవరికైతే ప్రీడిస్పోజిషన్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీలో మాత్రం వాళ్ళు స్క్రీన్ చేసుకోవాలి. లైక్ కొన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజే కాకుండా కొన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఉంటుంది. అదేంటంటే గుండెలో మజిల్ అనేది ఎక్కువగా ఎక్సెసివ్గా పెరుగుతుంది అనమాట ఒక ఏరియాలో. సో అది కూడా మనకి జెనెటిక్గా ఉంటుంది. అది కూడా ఆటోజోమల్ డామినెంట్ అంటే ఆ ఫ్యామిలీలో 4 చిల్డ్రన్ ఉంటే 2కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకరు రెమినిసెంట్ ఫేజ్లో ఉంటారు. ఆ జనరేషన్ అవ్వచ్చు, నెక్స్ట్ జనరేషన్ రావచ్చు అనమాట. ఓకే. సో ఇలాంటి డిసీజెస్ని మనం స్క్రీనింగ్ చేసుకోవాలి, ఆ ఫ్యామిలీ అంతా స్క్రీన్ చేసుకోవాలి. సో ఎన్ని డేస్కి ఒకసారి ఈ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి? ఎలాంటి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి? ఇమీడియట్గా చాలామందికి నోటెడ్ అయిపోతుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకైతే మ్యాక్సిమం అందరికీ నేనే చెప్తాను, ఒకసారి ఈసీజీ తీసుకోండి, ఒకసారి 2 డే ఎకో చేయించుకోండి, థ్రెడ్మిల్ టెస్ట్లు ఉంటాయి, అవన్నీ చేయించుకోండి బెటర్ టు అని. సో ఇలాంటివి కాకుండా ఇంకా లైక్ బ్లడ్ టెస్ట్ లాంటివి ఇంకా ఏమన్నా ఉంటాయా? ఎలాంటి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయంటారు? ఎవరికైతే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అయితే జెనెటిక్గా ప్రీడిస్పోజ్ వాళ్ళ పేరెంట్స్కి కొంచెం ఎర్లీ ఏజ్లో వచ్చిందో, మనము అట్లీస్ట్ వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్కి కానీ మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 40 years ఏజ్లో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ 3 to 4 years ముందు నుంచి మనం స్క్రీన్ చేసుకోవడం అనేది ఐడియా. ఓకే. ఎందుకంటే మన ప్రీడిస్పోజిషన్ ఆ ఏజ్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ జెనెటిక్ డిసీజెస్లో. సో అలాంటప్పుడు మనం ఒక 3 to 4 years ముందు నుంచి యాన్యువల్ స్క్రీనింగ్ ఈజ్ ఎనఫ్. అలా కాకుండా ఎవ్రీ 2 months 3 monthsకి అవసరం లేదు. ఎవరికైతే ప్రీడిస్పోజిషన్ ఉంటుందో యాన్యువల్ స్క్రీనింగ్ ఈజ్ ఎనఫ్. ఓకే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అఫ్కోర్స్ మనకి బీపీ ఉంది లేదా డయాబెటీస్ ఉంది, ఖచ్చితంగా ఈ ఛాన్సెస్ ఉంటాయని చాలామంది డాక్టర్స్ మాట్లాడతారు. అసలు ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా కార్డియక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటే ఎలా ఉంటాయి? ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అసలు బీపీ లేదు, షుగర్ లేదు, అసలు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బట్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే మనం ఇలాంటి సిచ్యువేషన్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, నెంబర్ 1. ఓకే. సో ఎవరికైతే వస్తుందో వాళ్ళకి డెఫినెట్గా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఒబేసిటీ కానీ, సో దీస్ ఆర్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ కాజ్ ద హార్ట్ డిసీజ్. సో ఇవి లేకుండా కూడా ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మనం రిట్రోస్పెక్టివ్గా స్క్రీన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో వచ్చే ఛాన్స్ ఉండి ఉంటుంది ఇంతమంది. సో అలాంటి వాళ్ళు ఎర్లీగా స్క్రీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. నెంబర్ 3 ఏంటంటే కొన్ని జబ్బులు మనకి రికగ్నైజ్ అవ్వవు, అంటే మనం స్క్రీనింగ్ చేసుకోం కాబట్టి, లైక్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి నేను చెప్పాను. అది మనము పేషెంట్కి చెస్ట్ పెయిన్ కానీ సిమ్టమ్స్ ఏమి ఉండవు. వాళ్ళు ఎప్పుడైతే ఎక్సెసివ్గా లైక్ స్పోర్ట్స్ ఆడినప్పుడు కానీ అట్లాంటి సందర్భంలో దే మేనిఫెస్ట్. సో సడన్గా వాళ్ళకి అప్పుడే ఫస్ట్ టైం డిటెక్ట్ చేస్తారు. ఎందుకంటే దట్స్ వై నౌ ఇప్పుడు ఏమైందంటే ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్కి కార్డియాక్ స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ చేస్తారు. ప్రీవియస్లీ ఇట్ వాజ్ నాట్ దేర్. సో ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత నౌ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఎవరైనా లైక్ నేషనల్ స్పోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్స్ ఎవరైతే స్పోర్టివ్ వెళ్తున్నారో వాళ్ళందరికీ దే మేడ్ ఒక స్క్రీనింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో దట్స్ హౌ మనం ఎప్పుడైతే స్క్రీనింగ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఇలాంటి డిసిజన్ తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. సో ఒక విషయం చెప్పండి సార్, మామూలుగా కార్డియాక్కి సంబంధించి చాలామంది టెస్టులు చేయించుకునే ముందో లేకపోతే ఇలా ప్రాబ్లం ఉందని
క్లాట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. క్లాట్స్ ఎక్కడైతే ఉంటాయో మనకి దానివల్ల కార్డియక్ ప్రాబ్లం వస్తుంది అని మాట్లాడతారు. సో ఈ క్లాట్ అనేది సింగిల్ క్లాట్ వలన అసలు ఎన్ని క్లాట్స్ ఉంటే మనకు ఆ సిమ్టమ్స్ కనపడతాయి, అదేమన్నా చెప్పగలరా మీరు? అంటే క్లాట్ అనేది ఆల్వేస్ అయినా ఎమర్జెన్సీ. క్లాట్ ఫామ్ అవుతుంది అనేది అక్యూట్గా ఫామ్ అవుతుంది. అవునా? క్రానిక్గా డిసీజ్ ఏమవుతుందంటే అథెరోస్క్లెరోసిస్ అంటాం. అథెరోస్క్లెరోసిస్ అంటే మన బాడీలో ఉండే బ్లడ్ వెజల్స్లో మనం కంటిన్యూస్గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద షీర్ స్ట్రెస్ అనేది డెవలప్. అంటే మన బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకోండి, మన బ్లడ్ వెజల్స్లో కూడా అంతే ప్రెషర్ జనరేట్ అవుతూ ఉంటుంది. లైక్ అట్లా డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేది ఆ బ్లడ్ వెజల్ మీద మనకి డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీలో ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ వెజల్స్ లోపల ఎండోథీలియం అన్ని లోపల ఉంటుంది. బ్లడ్ వెజల్ లోపల లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో ఫస్ట్ డిపాజిట్ అవుతుంది, మనకు అప్పుడు మేనిఫెస్ట్ అవ్వవు. అది ఎప్పుడైతే మోర్ దాన్ 50% కంటే ఎక్కువ మనకి ప్రోగ్రెస్ అవుతుందో అప్పుడు మనకి సిమ్టమ్స్ అనేవి స్లోగా స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటివి మనకి ఎప్పుడైతే మోర్ దాన్ 70 to 80% అయినప్పుడు మాత్రమే మనకి సిమ్టమ్స్ అనేది జనరేట్ అవుతాయి. ఆయాసం కానీ చెస్ట్ పెయిన్ కానీ అనేది మోర్ దాన్ 70 to 80% వచ్చినప్పుడే మనకి సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఎవరైతే బిలో 70% ఉండి సిమ్టమ్స్ లేని వాళ్ళు మన కార్డియాక్ స్క్రీనింగ్ లైక్ ఈసీజీలో కానీ 2D ఎకో ట్రెడ్మిల్ టెస్ట్ అని చేస్తాం. ఇలాంటి టెస్ట్లలో మనకు ఆ ఎర్లీగా ఏదైతే ఉన్నాయో అది మనకి పికప్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో మన బాడీకి ఆ ఏరియాలో ఎప్పుడైతే మనకి ఫ్లో అయితే తక్కువ అనిపిస్తుందో అది మనకి పికప్ అవుతాయి. సో ఇవన్నీ మనం ట్రెడ్మిల్ ద్వారా పికప్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ట్రెడ్మిల్ చేయలేని వాళ్ళు ఉంటారు, కొంతమందికి బికాజ్ ఆఫ్ ఎనీ ఆర్థోపెడిక్ ప్రాబ్లం కానీ కొన్ని డిసీజెస్ వల్ల వాళ్ళు నడవలేకపోతారో వాళ్ళకి మనం ఇప్పుడు సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అని చేస్తున్నాం. సిటీ కొరనరీ యాంజియోగ్రామ్లో కూడా మనకి ఎక్కడెక్కడైతే కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంది, ఎక్కడ ప్లాక్ ఉంది అనేది ఎంత పర్సెంటేజ్లో ఉందని తెలుస్తుంది. అది దాంట్లో ఉండే స్కోరుని బట్టి మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఆ స్కోర్ అనేది 0 ఉందని మనకు ఆ డిసీజ్ అని వచ్చే ఛాన్స్ తక్కువగా ఉందని అర్థం. సో మనకి హార్ట్ అటాక్ వచ్చింది, వచ్చాక చాలామంది ఈ మధ్య కాలంలో ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా చాలా వైరల్ అవుతున్న విషయం. అది ఫస్ట్ ఎయిడ్ ఇంట్లో తీసుకోవచ్చు, చెస్ట్ మీద చాలా ఫోర్స్గా సిపిఆర్. సో సిపిఆర్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సిపిఆర్ చేయడం బెటర్ అంటారా, సిపిఆర్ చేయకుండానే డైరెక్ట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళటం, ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది బెటర్ అంటారా? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే మన సిపిఆర్ చేయడానికి కొన్ని అబ్జర్వేషన్స్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన పేషెంట్ చెస్ట్ పెయిన్ వచ్చి లేదంటే కార్డియాక్ అరెస్ట్ వచ్చి కొలాప్స్ అయిపోయి పేషెంట్ మనం చెప్పింది పలకట్లేదు అంటే రెస్పాన్స్ అవ్వట్లేదు, దట్ మీన్స్ పేషెంట్ ఈజ్ అన్రెస్పాన్సివ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం దట్ ఈస్ ద టైమ్ యూ షుడ్ డూ ఎన్ సిపిఆర్. బికాజ్ చాలా మందికి పల్స్ ఎలా ఉందో పట్టుకొని చూడడం తెలియదు. ఇప్పుడున్న జనం చాలా మంది కమ్యూనిటీలో పేషెంట్కి కెరోటిడ్ పల్స్ చూడాలి. ఐడియల్గా అయితే పేషెంట్ అన్రెస్పాన్సివ్ ఉన్నప్పుడు మనం కెరోటిడ్ పల్స్ అనేది చూడాలి. కెరోటిడ్ పల్స్ ఉంది అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉంది అని అర్థం. అంటే అప్పుడు ఏంటంటే కంప్లీట్గా హార్ట్ ఆగలేదని అర్థం. సో మనకు చాలా మందికి ఏంటంటే కమ్యూనిటీలో ఇంట్లో ఉన్నప్పుడు మన కెరోటిడ్ పల్స్ చూడడం చాలా మంది తెలియదు. బట్ మనమైతే పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడా లేదా మాత్రం రికగ్నైజ్ చేయగలం. పేషెంట్ అన్కాన్షియస్ ఆర్ కాన్షియస్. సో ఎవరైతే అన్కాన్షియస్ ఉన్నారో పేషెంట్ రెస్పాన్సివ్గా లేరు అని మనం కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు యూ షుడ్ స్టార్ట్ సిపిఆర్ టిల్ యూ రీచ్ టు ఏ సెంటర్ వేర్ ద డాక్టర్ ఈజ్ అవైలబుల్. అక్కడి వరకు మనం సిపిఆర్ చేయాలి. ఆర్ పేషెంట్ షుడ్ బి కాన్షియస్. ఈ రెండు, పేషెంట్ కాన్షియస్ అయ్యేంత వరకైనా సిపిఆర్ చేయాలి. లేదు పేషెంట్ కాన్షియస్ అవ్వట్లేదు అంటే యూ షుడ్ రీచ్ టు ఏ సెంటర్ వేర్ ద డాక్టర్ ఈజ్ అవైలబుల్. అక్కడి వరకు మనం సిపిఆర్ చేస్తూ వెళ్తే మనం అతన్ని బయటికి తీసుకొచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఎందుకని అప్పటి వరకు మనము హార్ట్ని ప్రెస్ చేయడం ద్వారా మనం బ్రెయిన్కి సర్క్యులేషన్ అనేది మెయింటైన్ చేస్తాం. కాబట్టి వాళ్ళు రివైవల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన ఇంట్లో కనుక ఎవరైతే అన్రెస్పాన్సివ్ అయిపోయి మనం మనం ఎంత స్టిమ్యులస్ ఇచ్చినా రెస్పాన్స్ కానప్పుడు దట్ ఈస్ ద టైమ్ యూ షుడ్ స్టార్ట్ ద సిపిఆర్ టిల్ యూ రీచ్ టు మెడికల్ సెంటర్. పేషెంట్ కాన్షియస్గా ఉండి కింద పడిపోతే యూ నీడ్ నాట్ డూ టు సిపిఆర్. సో కాన్షియస్గా ఉన్న వాళ్ళని ఇమీడియట్గా తీసుకెళ్ళాలి, బట్ నో నీడ్ టు డూ ఏ సిపిఆర్. ఓకే. సో మనం ఈ ప్రాసెస్లో సార్ మామూలుగా ఇంజెక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ ఉంటాయని, అది వెంటనే ఇవ్వటం వలన పేషెంట్ అనేవాళ్ళు చాలా వరకు వాళ్ళ లైఫ్ రిస్క్లోకి వెళ్లకుండా కాపాడే ఉన్న వాళ్ళం అవుతామని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ? అది ఎవరి దగ్గరైనా వెళ్ళి ఏ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి అలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? పర్టికులర్గా కార్డియాలజీ మీలాంటి డాక్టర్స్ ద్వారానే అలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవాలా? అసలు అది కరెక్టే అంటారా? ప్రాసెస్ కరెక్ట్ అంటారా? అంటే అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు
మనం ఎప్పుడైతే క్లాట్ ఉంటుందో ఆ క్లాట్ని మనం ఎంత తొందరగా రిజాల్వ్ చేస్తే పేషెంట్ అంత ఫాస్ట్గా రికవర్ అవుతాడు. అప్పుడు ఏంటంటే మజిల్ హార్ట్ మజిల్ అనేది సేఫ్ అవుతుంది. సో మనము ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఏంటంటే అది హార్ట్ అటాక్ అని ఫస్ట్ డయాగ్నోస్ చేయగలగాలి. అంటే పేషెంట్ హార్ట్ అటాక్ ఉంది అనేది ఒక ఈసీజీ అనేది చేస్తే ఆ ఈసీజీ వల్ల మనకు తెలుస్తుంది హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది. హార్ట్ అటాక్ తెలియకుండా ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకు మంచి కంటే చెడు జరిగే ప్రమాదం ఎక్కువగా. బట్ హార్ట్ అటాక్ అని తెలిసిన తర్వాత అది ఎంబీబీఎస్ డాక్టర్ అయినా ఇవ్వచ్చు, ఎవరైనా. ఇప్పుడు నాకు కొత్త మెడికేషన్స్ వచ్చాయి, లైక్ టెనెక్టప్లేజ్ అనే ఇంజెక్షన్ వచ్చింది. అదేమవుతుందంటే మనకు దానికి హాస్పిటల్లో ఉండి చాలాసేపు ఇవ్వాల్సిన అవసరం. ఈవెన్ వీ కెన్ గివ్ ఇన్ ద అంబులెన్స్ ఆల్సో. Now government of India and government of Telangana also, in all our ambulances we are keeping ready with this tenecteplase injection so that we can give the bolus injection before we reach to the hospital. So this is called thrombolytic therapy. We call it as thrombolytic therapy. It will save the patient. Only mana ఇన్సిడెంట్ నుంచి మనం రీచ్ అయ్యే హాస్పిటల్ వెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ 120 minutes మనం రీచ్ అయ్యే టైం 2 hours కన్నా ఎక్కువ పడుతుంది అన్నప్పుడు వీ కెన్ గివ్ దిస్ ఇంజెక్షన్ ఈవెన్ ఇన్ ద అంబులెన్స్. ఫర్ దట్ ఓన్లీ థింగ్ యూ నీడ్ టు నో ద వన్ ఈసీజీ అది హార్ట్ అటాక్ అని మనం కన్ఫర్మ్ చేయగలం. ఆ ఇంజెక్షన్ ఎవరైనా ఇవ్వచ్చు. ఓకే. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత చాలామందికి కొన్ని బ్లాక్స్ ఉంటే లైక్ 2-3 బ్లాక్సే ఉన్నాయి, లేదా 4-5 బ్లాక్స్ ఉంటే సర్జరీకి వెళ్ళాలని, లేదా స్టంట్స్ వేస్తారు అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు స్టంట్స్ ఏ పీరియడ్లో వేస్తారు, ఎందుకు వేస్తారు? ఒక పేషెంట్కి నిజంగా హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి స్టంట్స్ వేస్తారా, లేదా బ్లాక్స్ తక్కువ ఉన్న వాళ్ళకి స్టంట్స్ వేయటం, బ్లాక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు సర్జరీకి వెళ్ళటం చేస్తారా? దానికి సంబంధించి చెప్పండి. సో దీనికి మనం స్టెంట్స్ వీటి గురించి డిసైడ్ చేయాలంటే ముందు ఎవరికైతే అక్యూట్ హార్ట్ అటాక్ వస్తుందో, అక్యూట్ అని చెప్పాను కదా, ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, ఎమర్జెన్సీ అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్ వెళ్తాము. అక్కడ మనం ఎలాగైనా యాంజియోగ్రామ్ అని టెస్ట్ చేస్తాం. యాంజియోగ్రామ్లో మనకి బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో అందులో ఏదైతే మేజర్గా మనకు ఈ అటాక్ వచ్చిన వెజల్ అంటే మనకు ఈసీజీ ద్వారా తెలుసు ఏది అటాక్ వచ్చిన వెజల్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఏదైతే అటాక్ వస్తుందో ముందు దాన్ని రీపర్ఫ్యూజ్ చేయడం అంటే ఆ ఏరియాకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడం ఇంపార్టెంట్. ప్రైమరీ ఎయిమ్ ఈజ్ దట్. మనకి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నా కానీ మనం దాన్ని అడ్రస్ చేయం ఆ మూమెంట్కి. ఫస్ట్ ఏదైతే మన 100% బ్లాక్ అయిందో అక్కడ మనం ఫ్లో తెప్పడం అనేది ప్రైమరీ ఎయిమ్. దాని ద్వారా ఏమవుతుందంటే లైఫ్ సేవ్ అవుతుంది ఫస్ట్. తర్వాత మిగిలిన బ్లాక్స్ గురించి తర్వాత సబ్సిక్వెంట్గా మనం చేస్తాం. దట్ ఈస్ ఇన్ ద అక్యూట్ సిచ్యువేషన్లో మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయని దాంతో సంబంధం లేదు. మనం ఫస్ట్ లైఫ్ సేవింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైతే కల్ప్రిట్ వెజల్ అంటాం అంటే దేనివల్ల అయితే మనకు అటాక్ వచ్చిందని తెలుస్తుందో ఆ అటాక్ని ఆ 100% బ్లాక్ని ముందు ఫ్లో ఎస్టాబ్లిష్ చేయాలి. అలా కాకుండా కొంతమంది చెస్ట్ పెయిన్ అని వచ్చి అక్యూట్ అటాక్ కాకుండా వస్తారు. ఎన్స్టెమీ అంటాం, అన్స్టేబుల్ యాంజైనా అని అంటాం. అంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుంది, మన దగ్గరికి ఎవాల్యుయేషన్ వస్తారు, మనం వాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తాము, అప్పుడు మనకి బ్లాక్స్ అని తెస్తాం. అలాంటి సిచ్యువేషన్లో 1-2 బ్లాక్స్ ఉన్నప్పుడు అది అనాటమీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఆ అనాటమీ బ్లడ్ వెజల్కి స్టెంట్ సూటబుల్ అవుతుందా లేదా. స్టెంట్ సూటబుల్ అయితే స్టెంట్ ఈజ్ బెటర్. స్టెంట్ సూటబుల్ కావట్లేదు, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, మల్టిపుల్ స్టెంట్స్ అవసరం పడుతున్నాయి, అలాంటి సిచ్యువేషన్లో బైపాస్ ఈజ్ బెటర్. అలా కాకుండా అనాటమీ సూటబుల్గా లేకపోయినా కూడా మనకి బైపాస్ అనేది బెటర్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్కి అక్యూట్ అటాక్లో మాత్రం ఎన్ని బ్లాక్స్ ఉన్నా కానీ మనం ఫస్ట్ ప్రయారిటీ లైఫ్ సేవింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ కల్ప్రిట్ వెజల్ని ట్రీట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ స్టంట్స్ వేసాక సార్ వెంటనే మళ్ళీ హార్ట్ అటాక్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అసలు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? విత్ ఇన్ డేస్ ఆర్ విత్ ఇన్ మంత్స్లో మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయంటారా? యూజువల్గా ఉంటాయి. ఎవరికైతే క్రానిక్ స్మోకర్ ఉంటారో, ఎవరికైతే షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉంటాయో, ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఏమవుతుందంటే క్లాటింగ్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు బ్లడ్ థిన్నర్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం. బట్ డిస్పైట్ కొంతమందికి క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ 24 to 48 hours మళ్ళీ బ్లాక్ అయ్యే, మనం వేసిన స్టెంట్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ మనం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. ఒకవేళ మళ్ళీ అవుతే దాన్ని మళ్ళీ రిజాల్వ్ చేయడం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. మనం అందుకే వింటాం కొన్నిసార్లు నిన్న స్టెంట్ వేసారు మళ్ళీ ఇవన్నీ బ్లాక్ అయింది అంటున్నారని మనం వింటూ ఉంటాం. అవన్నీ ఏంటంటే ఇలాంటి ఎస్పెషల్లీ ఈ నేను చెప్పిన నిన్న స్టంట్ వేస్తే ఈ రోజు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతమందికి. లైక్ దట్ ఛాన్స్ ఈజ్ ఓన్లీ 5%. అంటే వెరీ ఫ్యూ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినట్టే, క్రానిక్ స్మోకర్స్ కానీ, అన్కంట్రోల్ షుగర్స్, వాళ్ళకి బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి బాడీలో యాసిడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది స్లగ్గిష్గా ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. బట్ ఫర్ దెమ్ వీ టేక్ ఎక్స్ట్రా ఇంజెక్షన్స్, అవన్నీ ఇన్ఫ్యూజన్స్ అని పెడతాము, అవన్నీ పెట్టి విల్ టేక్ కేర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాకుండా చూస్తాం. బట్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్స్లో స్టిల్ ఇట్ డూ హ్యాపెన్.
సో కమ్ టు ఎంజోగ్రామ్. హార్ట్ అటాక్ అనగానే ఇప్పుడు నేను అన్నట్టుగా చాలామంది ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అంటారు. ఫైనల్ టెస్ట్ వచ్చేసరికి ఎంజోగ్రామ్ చేయించుకోవాలి అని డాక్టర్ సజెషన్తో చేయిస్తారు. సో మీరు అన్నట్టుగా మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయని ఎంజోగ్రామ్లో తెలిసినప్పుడు యాజ్ ఎ పేషెంట్గా పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ కొంచెం షాకింగ్గా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆ షాక్లో నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళకి సర్జరీ అని ఇదంతా చెప్పడం జరుగుతుంది. సో అసలు ఈ ఎంజియోగ్రామ్ అనేది నార్మల్ పీపుల్ కూడా చేసుకోవచ్చు అంటారా? అంటే మనకి ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అనే వాళ్ళని ఇప్పుడు మీలాగా డాక్టర్ని కలిసి ఇట్స్ ఓకే మీరు చేయించుకోవచ్చు అంటే మీరు అలాంటి సజెషన్స్ ఇస్తారా? ఎంజియోగ్రామ్ ఎవరైనా చేయించుకోవచ్చా? యాంజియోగ్రామ్ ఎవరైనా చేయించుకోవడానికి లేదు, అన్లెస్ పేషెంట్కి సిమ్టమ్స్ ఉండి ఆ సిమ్టమ్స్ కార్డియాక్ సిమ్టమ్స్గానే మనం నిర్ధారించిన తర్వాత, లైక్ వాళ్ళకు చేసిన ఈసీజీ ద్వారా, 2D ఎకో ద్వారా, వాళ్ళు చేసిన ట్రెడ్మిల్ టెస్ట్ ద్వారా మనకు ఈ సిమ్టమ్స్ ఈ చేంజెస్ హార్ట్కి సంబంధించిన ద్వారానే అవుతున్నాయని కన్ఫర్మ్ చేసిన వాళ్ళకి మాత్రమే యాంజియోగ్రామ్ చేయాలి. లైక్ పేషెంట్ వచ్చిన మా ఫ్రెండ్ చేయించుకున్నాడు ఈ మధ్యన యాంజియోగ్రామ్ నాకు చేయండి అంటే వీ యూజువల్లీ డోంట్ డూ. ఓకే. ఫర్ దెమ్ ద స్క్రీనింగ్ టూల్ ఈజ్ CT కొరనరీ యాంజియోగ్రామ్. ఎవరైతే అలా మనం మిగతా టెస్ట్లలో కూడా ఇంకా కొంచెం సస్పిషన్ ఉంది అని చేసినప్పుడు CT కొరనరీ యాంజియోగ్రామ్ చేసుకోవచ్చు. బట్ కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ ఈజ్ ఇన్వేజివ్ ప్రొసీజర్. అంటే మనం ఒక కెథటర్ని చేయి ద్వారా కానీ కాలు ద్వారా కానీ అప్ టు హార్ట్ వరకు తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏ ఇన్వేజివ్ ప్రొసీజర్ అయినా మనకి ఈవెన్ 0.1 కాంప్లికేషన్ పర్సెంటేజ్ ఆల్సో టూ హై. ఒక నార్మల్ పర్సన్కి ఎనీ ఇన్వేజివ్ ప్రొసీజర్ వీ యూజువల్గా అడ్వైస్ చేయం అన్లెస్ ఇట్ ఈస్ రికమెండెడ్. నాన్ ఇన్వేజివ్ CT యాంజియోగ్రామ్ అంటాం, అది నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ దట్ వీ కెన్ డూ టు స్క్రీన్ వెదర్ డిసీజ్ ఉందా లేదా అని. మనకు అందులో కన్ఫర్మ్ ఉంది డిసీజ్ ఉంది, దెన్ అప్పుడు ఇన్వేజివ్ అనేది ఓన్లీ డాక్టర్ పర్యవేక్షణలోనే చేస్తాం, డాక్టర్ అడ్వైజ్ చేసిన వాళ్ళకే చేస్తాము. అంతేగాని గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి చేయించుకోవాలి అన్నప్పుడు మాత్రం వీ నెవర్ అడ్వైస్. ట్రై టు వి కన్విన్స్ దెమ్, వీ గివ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్టిగేషన్స్ టు కన్విన్స్ దెమ్. ఓకే. సో ఈ వీటిలో ఇప్పుడు మీరు ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ అన్నారో లైక్ ఈసీజీలో కానీ 2D ఎకోలో కానీ థ్రెడ్మిల్, వీటిలో ఖచ్చితంగా తెలుస్తుందా బ్లాక్స్ ఉంటాయి అనేది 100% తెలుస్తుందంటారా? వీటిలో తెలవకుండా కూడా మీకు ఇంకా పెయిన్ వస్తుంది, ఆ సిమ్టమ్స్ కనపడినాయి అన్నప్పుడు మీరు ఎంజియోగ్రామ్కి ప్రిస్క్రైబ్ చేస్తారా? సో ఈసీజీ 2D ఎకో ట్రెడ్మిల్ మనకి ఓన్లీ 75% వరకు వస్తుంది. స్టిల్ 25% ఆఫ్ ద డిసీజ్ వీ కెన్ మిస్ ఆన్ దీస్ త్రీ టెస్ట్. బట్ ఎవరికైతే సిమ్టమ్స్ చెప్పాను ఈ 3 టెస్టులు చేసిన తర్వాత కూడా మనం కొన్ని మెడిసిన్స్ పెడతాం, బ్లడ్ థిన్నర్స్ కానీ కొన్ని కొలెస్ట్రాల్ మెడికేషన్స్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా సిమ్టమ్స్ అనేది తగ్గట్లేదు, వాళ్ళ సిమ్టమ్స్ ఇంకా కొంచెం రిలేటెడ్ టు కార్డియాక్ సస్పెక్ట్ చేస్తున్నాం, మనం అదర్ లంగ్ ఇష్యూస్ కానీ అదర్ వర్కప్ చేస్తాం, దానివల్ల కూడా మనకి ఏం అనిపించట్లేదు అన్నప్పుడు దెన్ వీ షుడ్ టేక్ ఏ కాల్ ఫర్ అన్ ఇన్వేజివ్ టెస్ట్ ఫర్ యాంజియోగ్రామ్. సో కమ్ టు ఫుడ్ సార్, ఫుడ్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? లైక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల కానీ లేదా మనం బయట ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల కానీ పిల్లల్లో కానీ ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. అమాంగ్ దెమ్ ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లేస్ ఎ కీ రోల్. సో ఫుడ్లో ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే హై కొలెస్ట్రాల్ డైట్ తీసుకుంటామో, హై ఫ్యాట్ డైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందో బాడీలో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పినట్టు ఈ అథెరోస్క్లెరోసిస్ అనేది మన బాడీలో ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అథెరోస్క్లెరోసిస్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి వీఆర్ ద రిస్క్ ఫర్ ద హార్ట్ డిసీజ్. సో లైఫ్ స్టైల్లో మన బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. సో ఎక్సెస్ కార్బోహైడ్రేట్ లేకుండా ప్రోటీన్ శాతం కొవ్వు శాతం అని ఈ సమపాలలో ఉండేటట్టు చూసుకోవాలి. బట్ వీలైనంత వరకు ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటారో కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ అనేది తగ్గించుకొని ప్రోటీన్ అనేది పెంచుకొని చూసుకోవాలి. బట్ ఇది నాట్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి మనం ప్రోటీన్ డైట్ ఎక్కువ ఇవ్వలేము. సో వేర్ వీ షుడ్ టేక్ ఏ ఒపీనియన్ ఫ్రమ్ ద నెఫ్రాలజిస్ట్ తీసుకొని మనం ఆ పర్టికులర్ డైట్ని ఫాలో కావాలి. డయాబెటీస్ ఉంటే తప్పకుండా కార్డియాక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని చాలామంది కార్డియాక్ సంబంధించిన డాక్టర్స్ మాట్లాడుతూ ఉంటాం. నేనే చాలామందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఒకసారి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్ ఉంటే ఆ భయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాజ్ ఎ డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు కార్డియాక్ వరకు రాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డయాబెటీస్ ఈజ్ హబ్ ఫర్ ఎనీ డిసీజ్. అంటే డయాబెటీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మల్టిపుల్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది కంట్రోల్గా లేనప్పుడు, అన్కంట్రోల్ షుగర్స్ బాడీలో ఉన్నప్పుడు ఇట్ విల్ అఫెక్ట్ అదర్ ఆర్గాన్స్ ఆల్సో. లైక్ ఇట్ విల్ అఫెక్ట్ ద ఐస్, ఇట్ విల్ అఫెక్ట్ ద
kidneys, it will affect the heart, it will affect the brain. So any part it can affect. సో ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో నేను చెప్పినట్టు వాళ్ళకి అథెరోస్క్లెరోసిస్ అనేది ప్రోగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి అథెరోస్క్లెరోసిస్ ప్రోగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ద ప్రైమరీ ఎయిమ్ ఫర్ దెమ్ ఈస్ ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేయాలి. దాంట్లో మనకి HbA1c అని ఒక పారామీటర్ చూస్తూ ఉంటాం. దాన్ని వీలైనంత వరకు మనం బిలో 600 మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఈ కార్డియాక్ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు. ఇన్ అడిషన్ మనకు స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. ఎవరైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు అట్లీస్ట్ యాన్యువల్ స్క్రీనింగ్లో మన కార్డియాక్ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకుంటే మనం ఎర్లీగా పికప్ చేసుకోవచ్చు ఒకవేళ డిసీజ్ ప్రాసెస్ ఉన్నాక. సో సర్జరీ కంప్లీట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది, కానీ చాలామంది మెడిసిన్ విషయానికి వస్తే రెగ్యులర్గా వాడాలి. ఎలా అయితే ఇప్పుడు మనం బీపీ ట్యాబ్లెట్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్స్, అలా కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లం వచ్చిన వాళ్ళు లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సిందేనా అనేది ఒక డౌట్, చెప్పండి. సో కార్డియాక్ సంబంధించి మెడిసిన్స్ అనేది లైఫ్ లాంగ్ అనేది ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే మన హార్ట్ అటాక్లో మాట్లాడితే స్టెంట్లు వేస్తూ ఉంటాం, బైపాస్ చేస్తూ ఉంటాం, 2 కేటగిరీస్. సో స్టెంట్ పేషెంట్కి మనం ఒక స్టెంట్ అనేది మన బాడీలో పెట్టాం. అది డిసీజ్ మనం రెక్టిఫై చేసి మన బ్లడ్ ఫ్లో తెప్పించడానికి ఒక స్టెంట్ అనే ఫారెన్ మెటీరియల్ పెట్టాం. సో ఒక ఫారెన్ మెటీరియల్ అంటే ఏమవుతుందంటే మనం ఒక డిసీజ్ని ఇంకో డిసీజ్గా చేంజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక డిసీజ్ ఉంది, దాన్ని మనం ఇంకొక మెటల్ పెట్టి దాన్ని మాడిఫై చేస్తాం. సో ఆ ఫ్లోని మనకు కంటిన్యూ మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైతే ఒక ఫారెన్ బాడీ మన బాడీలో ఉన్నప్పుడు మనం ఒక డిసీజ్ నుంచి ఇంకో డిసీజ్కి మారినట్టు. సో కాబట్టి ఆ డిసీజ్ని కంపల్సరీ ట్రీట్ చేసుకోవాలి అంటే బ్లడ్ థిన్నర్స్ అనేది కంపల్సరీగా వాడాలి. ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ తీసుకోరో ఆ స్టెంట్ ఏరియాలో మళ్ళీ బ్లాక్ అవ్వచ్చు, లేదంటే మరొక చోటైనా బ్లాక్ రావచ్చు. సిమిలర్లీ బైపాస్ కూడా అంతే. బైపాస్ ఏమవుతుంది, మనం ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని బైపాస్ చేసి కొత్త రూట్ క్రియేట్ చేస్తాం. బట్ కొత్త రూట్లో కూడా మళ్ళీ మనం ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ కానీ మన ఈ షుగర్ లెవెల్స్ ఇవి కూడా మనం కంట్రోల్ చేయనప్పుడు మిగతా చోట మళ్ళీ బ్లాక్ అవ్వచ్చు, ఆ వేసిన గ్రాఫ్ట్ కూడా బ్లాక్ అవ్వచ్చు. సో అలాంటి సందర్భంలో మళ్ళీ గ్రాఫ్ట్కి మన స్టెంట్ వేయడం కానీ అలాంటి ఇంటర్వెన్షన్స్ చేయాల్సి ఉంటుంది. సో అల్టిమేట్గా ఎవరికైతే స్టెంట్స్ ఉన్నా బ్లడ్ థిన్నర్స్ ఉన్నా, స్టెంట్స్ ఉన్నా బైపాస్ చేసినా బ్లడ్ థిన్నర్స్ అనేది లైఫ్ లాంగ్. అయితే ఎన్ని బ్లడ్ థిన్నర్స్ వాడాలి, ఎంత డ్యూరేషన్ వాడాలి అనేది డాక్టర్ బేస్డ్ ఆన్ ద రిస్క్ దేర్ మిగతా పారామీటర్స్ బట్టి డిసైడ్ చేస్తాం. బట్ బ్లడ్ థిన్నర్స్ అనేది లైఫ్ లాంగ్. సో కన్సల్టేషన్ చాలామంది డాక్టర్ ఈ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 6 months వరకు కాస్త భయంగా ఉంటారండి. అంటే నేను చాలా దగ్గరగా చూశాను కాబట్టి పేషెంట్స్ని నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఒక 6 months వరకు బాగుంటారు, ఒక 1 year వరకు ఓకే 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 అన్నట్టుగా ఉంటారు. ఆఫ్టర్ 1 year వాళ్ళు చాలా టోటల్గా ఫ్రీ అయిపోతారు. అఫ్కోర్స్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా రెగ్యులర్గా డాక్టర్ చెకప్కి వెళ్ళాలి అనే ఆలోచన థాట్ అస్సలు ఉండనే ఉండదు. మీరు ఏం సజెషన్ చేస్తారు? సర్జరీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎన్ని డేస్కి ఒకసారి కార్డియాక్ సంబంధించిన డాక్టర్ని కలవాలంటారు? సో ఎవరైనా కార్డియాక్ సర్జరీ అయినా కార్డియాక్ స్టెంటింగ్ ఏదైనా కానీ వాళ్ళు కంపల్సరీగా ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫాలో అప్ మిస్ అవుతుందో వాళ్ళు ట్యాబ్లెట్ స్కిప్ చేసే ఛాన్స్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వేర్ యువర్ ఫాలో అప్ ఈజ్ ఇంపార్టెంట్. ఫాలో అప్కి వచ్చినప్పుడు బట్ మినిమం ఫాలో అప్ ఎవ్రీ 3 months అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళకి సర్కమ్స్టెన్సెస్ లేకపోతే ఒక 1 month అటు ఇటు అయినా కానీ బట్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది మ్యాండేటరీ. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీరు మన డాక్టర్స్ని కలిసినప్పుడు ఆ బ్లడ్ థిన్నర్స్ ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటాం. సో దట్ వాళ్ళు ఆ డ్రగ్స్ని స్కిప్ చేసే ఛాన్స్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో డాక్టర్ కన్సల్టేషన్ ఫర్ పోస్ట్ సర్జరీ పోస్ట్ స్టెంటింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో మనకి కార్డియాక్ సంబంధించిన సర్జరీ అయిన తర్వాత చాలామంది డాక్టర్స్ కానీ చాలామంది పేషెంట్స్ కానీ వాకింగ్ గురించి మాట్లాడతారు సార్. కనీసం మినిమం ఒక 1/2 hour వాక్ చేయండి, 45 minutes వాక్ చేయండి, గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ హార్ట్ అని చెప్తారు. అయితే చాలామంది మా ఇంట్లో మా మదర్ చెప్పిన మాట నేను అసలు స్టెప్స్ ఎక్కను అని చెప్పి చాలా మొండికేస్తుంది తను. బికాస్ తను మళ్ళీ వాక్ చేస్తుంది, స్టెప్స్ ఎక్కితే మళ్ళీ ఎక్కడ హార్ట్ ప్రాబ్లం వస్తుందో అన్న ఒక ఫియర్ ఉండొచ్చు మేబీ. మీరు ఏం చెప్తారు? వాళ్ళు అసలు స్టెప్స్ ఎప్పటికీ అవాయిడ్ చేయాలంటారా, ఎక్కడం మంచిదంటారా, ఏం సజెషన్ ఇస్తారు? కార్డియాక్ అంటే ఎక్సర్సైజ్ మన కార్డియాక్ ఇది రిహాబిలిటేషన్ అంటాం దీన్ని. సో ఎక్కడైతే కార్డియాక్ రిహాబిలిటేషన్లో మన స్టెప్స్ ఎక్కాలనే ఏం లేదు. యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ మనకి నీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. బట్ వాకింగ్ ఈజ్ మ్యాండేటరీ, ఎక్సర్సైజ్ ఈజ్ మ్యాండేటరీ. అంతేకాని మనం సో మినిమం 40 minutes a day, అట్లీస్ట్ 5 days in a week. సో దిస్ ఈజ్ రికమెండేషన్. ఇఫ్ యూ డూ ఎవ్రీ డే ఈజ్ గుడ్, ఇఫ్ యూ డూ మోర్ దెన్ 40 minutes ఈజ్ గుడ్, బట్ దిస్ ఈజ్ ద మినిమం రికమెండేషన్స్. అట్లీస్ట్ 40 minutes a day, 5 days in a week.
ఇఫ్ యూ డూ దిస్ మచ్ యువర్ హార్ట్ ఈస్ ఇన్ ఎ గుడ్ రిహాబిలిటీ. మిగిలిన 2 days రెస్ట్ తీసుకోవచ్చు, వాక్ చేయని అవసరం లేదంట. చేయకపోయినా పర్వాలేదు, బట్ మినిమం అయితే అది చేయమనేది రికమెండేషన్. Okay. ఇఫ్ యూ డూ ఎవ్రీ డే, ఇఫ్ యూ డూ మోర్ దాన్ 40 minutes, బెటర్ కదా. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం ఇచ్చారు అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కార్డియాకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనపడుతున్నాయి, ఇది నిజంగా నాకు గుండెకి సంబంధించిన ప్రాబ్లం అని మీరు ఫేస్ చేస్తున్నారని మీకు అనిపించిన కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డైరెక్ట్గా నవీన్ గారిని కూడా కలవచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.